హాయ్. మ్, మరణం విముక్తి, బాధ శాశ్వతం. మరణానికి బాధకి చాలా తేడా ఉంది. ఏంట్రా వీడు మరణం విముక్తి, బాధ శాశ్వతం అంటున్నాడేమో అనుకోవచ్చు. చెప్పాలంటే మనుషులు చచ్చిపోమని కాదు విముక్తి దొరికిద్దని, అలా అని బాధ పడుతున్నారని అదొక శాశ్వతం అని కాదు. అంటే బాధపడే వాళ్ళకి మరణం ఓ విముక్తిలో అనిపించచ్చేమో, కానీ ఉన్న నిజం అదే. కానీ బాధను ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోవాల్సింది మనమే. ఆ బాధను పోగొట్టుకుంటే విముక్తి పొందడానికి చాలా టైం పడుతుంది. మనిషి జీవితం విముక్తితో పోకూడదు. కాలంతో మెలగాలి, కాలంతో వెళ్ళాలి, కాలంతో పయనించాలి. కాలం డిసైడ్ చేయాలి మరణం అనేది ఎప్పుడు రావాలో. సో విముక్తి కోసం పరిగెట్టకూడదు, బాధని ఎలా ఛేదించాలో పరిగెత్తాలి. ఇది అందరూ తెలుసుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా లేని వాళ్ళు కొన్ని దారులు ఎత్తుక్కుంటారు. ఆ దారులు కరెక్టో కాదో కూడా ఆలోచించాలి. సో నిజాయితీతో కూడిన దారి ఎప్పుడూ కష్టమున్నా కరెక్ట్గా కాలంతో పరిగెట్టిస్తుంది. అదే దొంగదారులు ఎతికితే ఎప్పటికైనా త్వరగా విముక్తి దగ్గర తీసుకెళ్తుంది. ఇది